హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమ్యాస్ వ్లాగ్. నేను మీ రమ్య. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ లేకుండా ఓన్లీ లెగ్ పీసులతో బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇప్పుడే చూసేయండి. అంతకన్నా ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఇప్పుడు చూసేయండి. 3 లోటాల బియ్యాన్ని అయితే నేను తీసుకున్నాను. ఇవి బిర్యానీ చేయడానికి ఒక అరగంట ముందైతే నానబెట్టుకున్నాను. బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలా నానబెట్టుకుంటే. ఇంకా ఉల్లిపాయలు అయితే మీడియం సైజు ఒక 5 అయితే తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి అయితే ఒక 4 తీసుకున్నాను. ఇంకా 2 మీడియం సైజు టమోటాలు అయితే తీసుకున్నాను. ఒక గరం మసాలా ప్యాకెట్టు, ఒక పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా గింజలు అయితే ఉంటాయి కదండి బిర్యానీ మసాలా, అవైతే తీసుకున్నాను ఒక 3 ప్యాకెట్లు. ఇంకా ఆనియన్స్ అయితే ఇలా కోసి పెట్టుకున్నాను. ఇంకా టమోటాలు కూడా చిన్న ముక్కలుగా అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ లెగ్ పీసులు అయితే ఒక 5 తీసుకున్నాను. ఇవి ఇలా కోసి పెట్టుకున్నట్లయితే మనకి మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇందులో ఏం తీసుకున్నానంటే కొంచెం కారం, కొంచెం సాల్టు, ఇంకా గరం మసాలా అయితే ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఆ పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వాటిని అయితే కొంచెం పేస్ట్లా అయితే చేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చిలో పుదీనా అయితే వేసుకొని ఇంకా దాన్ని కూడా కచ్చాపచ్చాగా అయితే దంచి పెట్టుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా అయితే దంచి పెట్టుకున్నాను నేను. ఇంక ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అయితే నేను బిర్యానీ చేయబోతున్నాను. ఇంకా ఆయిల్ అయితే ఒక 12-13 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఇంకా ముందుగా గింజలతో ఉన్న మసాలా అయితే నేను ముందుగా వేసి పెట్టుకున్నాను. అవి వేసిన తర్వాత ముందుగా ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా వేగాక ఇంకా టమాటా అయితే వేసుకున్నాను. మసాలా వేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుందండి అడుగు. ఇంకా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను నేను. ఇంకా ఉప్పు వేసాక కొంచెం అయితే అటు ఇటు కదపాలి. కదిపాక కాసేపు అయితే మూతనైతే పెట్టాలి. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకున్నానండి. కొత్తిమీర అనేది నేను ఇప్పుడే వేసేసుకున్నాను. కొత్తిమీర వేసాక కొంచెం అటు ఇటు అయితే కొంచెం కదపాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న లెగ్ పీసులను అయితే వేసుకున్నాను. లెగ్ పీసులు అనేవి కొంచెం బాగా వేగనివ్వాలి. ఇంకా ముందుగా దంచి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసుకున్నానండి. ఇంకా అది వేసాక కొంచెం అటు ఇటు అయితే కదపాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను.
ఇంకా అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి అడుగైతే కొంచెం మాడుతూ ఉంటుంది, మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం మసాలా అయితే వేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద అనేది బిర్యానీ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి, అందుకని చెప్పేసి నేను కట్టెల పొయ్యి మీద అనేది పెట్టుకున్నాను. ఇంకా కొంచెం పెరుగు అయితే వేసుకున్నాను. ఇప్పుడు పెరుగు వేసాక మళ్ళీ కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్నాక ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే నేను వేసేసుకున్నాను. బియ్యం వేసాక జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు ఏంటంటే ఒక లోటాకి 2 లోటాల చొప్పున 3 లోటాలకి 6 లోటాల వాటర్ అయితే తీసుకున్నానండి నేను. ఇంకా వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక అడుగు వరకు అయితే కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు ఉప్పు అనేది సరిపోయిందో లేదో అనేది ఇప్పుడే చూసుకోవాలి. నాకైతే సరిపోలేదు, అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. ఇంకా దీన్ని ఇప్పుడైతే మంట అనేది కొంచెం హైలో అయితే పెట్టి ఉడకనివ్వాలి కాసేపు. ఇంకా మధ్య మధ్యలో అటు ఇటు కదుపుతూ ఉండాలి, లేదంటే బియ్యం అనేవి అడుగు పట్టేస్తాయి. అందుకని చెప్పేసి అడుగు వరకు అయితే కదుపుకుంటూ ఉండాలి. ఇంకా మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వడమే. చూసారు కదండి, నాకైతే ఈ విధంగా ఉడికింది. ఇంకా నాకైతే కొంచెం వాటర్ ఉంది, ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు కొంచెం మంట తగ్గించి అయితే నేను ఉడకనిస్తున్నాను. ఇంకా నాకు ఆ వాటర్ కూడా బాగా ఇంకిపోయింది కాబట్టి నేను పక్కకైతే దించేసుకుంటున్నాను. చూసారు కదండి బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు.